కేబినెట్ మీటింగ్ లో అజెండా అంశాల తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో తెలుసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని అన్నారు సీఎం. తమ జిల్లా పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని, శాఖాపరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా స్పందించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. కేబినెట్ మీటింగ్ లో అజెండా అంశాల తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో తెలుసో తెలియక కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారని అన్నారు సీఎం. ఇటు తమ జిల్లా పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేస్తారు ఆయన. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రతి కేబినెట్ ముగిసిన తర్వాత జనరల్గా రాజకీయ అంశాల మీద ముఖ్యమంత్రి మంత్రులతో చర్చిస్తూ వస్తూ ఉంటారు. అంటే ఆ 15 రోజుల పాటు, నెల రోజుల పాటు జరిగినటువంటి రాజకీయ అంశాలని మంత్రుల దృష్టి తీసుకురావడం, వాటిని అన్నింటి కూడా పరిష్కరించే విధంగా మంత్రులు చొరవ చూపాలని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఎజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ అంశాల మీద మంత్రులతో మాట్లాడారు. గత అసెంబ్లీ సమావేశాల్లో చూసాం మనం. అసెంబ్లీలో నేరుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద దాడి చేసే విధంగా మాట్లాడడం, మంత్రులను టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం మీద టార్గెట్ చేస్తూ మాట్లాడపైన విమర్శలు రావడంతో పాటు చంద్రబాబు కూడా కొంత సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఈరోజు కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో ఈ అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యంగా ఇన్ఛార్జి మంత్రులు ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి నియమించాము. ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళ జిల్లాలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఎమ్మెల్యేల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మంత్రులకి చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యేల మీద బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులు చెప్పడం జరిగింది. రాజకీయ సమన్వయం అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. వాళ్ళతో ఆ 7 ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొలిటికల్ అంశాలతో మాట్లాడడం, వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకోవడం ద్వారా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది కూడా ఇన్ఛార్జి మంత్రులు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. బోండా ఉమా కానీ లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు హోంమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం, అది ఆ విధంగా చేసి ఉండకూడదనే ఒక మాట కూడా చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రుల వద్ద ప్రస్తావించారు. అలా చేయడం ద్వారా సొంత పార్టీలోనే కూటమిలోనే విమర్శలు రావడంతో పాటు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇన్ఛార్జి మంత్రులు మాత్రం దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రెండోది, ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళ శాఖ పరంగా వచ్చేటువంటి ఆరోపణలు, విమర్శల మీద తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులకి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే శాఖ పరంగా జరిగేటువంటి అంశాల మీద మంత్రులు రెస్పాండ్ కాకపోతే అదే నిజం అనుకునే అవకాశం ఉంటుంది, ప్రజల్లోకి అదే వెళుతుందనే అంశాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటితో పాటుగా ఇంకా పొలిటికల్ అంశాలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రుల వద్ద ప్రస్తావించారు. ఇంకా రాబోయే అక్టోబర్ 16వ తేదీన జరగబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ టూర్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. ముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీఎస్టీ సంస్కరణ సంబంధించినటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ విరిగా పాల్గొనాలి. ఎమ్మెల్యేని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు మంత్రులు చెప్పారు. మంత్రుల పనితీరు పైన చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. మంత్రుల్ని జిల్లాలకు ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలామంది మంత్రులు అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ జిల్లాలో జరుగుతున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు అటెండ్ కాకపోవడం, లేక అక్కడ లోకల్ ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాలకి అటెండ్ కాకపోవడం పట్ల కూడా చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇన్ఛార్జ్ మంత్రులుగా బాధ్యతలు ఇచ్చింది, ఆ జిల్లా మీద పట్టు సాధించడం పోదు, అక్కడ కోఆర్డినేషన్ చేసుకుని ఎమ్మెల్యేలతో అక్కడ పనిచేయించడం, అక్కడ కొంత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలు చేపడతారన్న ఉద్దేశంతో జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించినప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఎలా అంటూ చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇకపైనైనా ఇన్ఛార్జ్ మంత్రులు పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి, దాన్ని ప్రభుత్వం తీసుకొస్తూ ఉండాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది.
చెప్పడం జరిగింది. ఇటు, ఏదేమైనప్పటికీ ఈ రోజు ఎస్ జరిగినటువంటి రాజేష్, ఇటు క్యాబినెట్ సమావేశం రైతులు తర్వాత కొంతమంది పొలిటికల్ కామెంట్స్ రాజధాని అయితే చంద్రబాబు నిర్మాణానికి చేయడం జరిగింది. సంబంధించి కూడా భూములు ఇవ్వట్లేదు కాబట్టి దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటు రాజధాని భూముల విషయంలో ఇటు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చు. ఆ అంశం కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంత శరవేగంగా సాగుతున్నాయి. కానీ ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వనటువంటి భూములు దాదాపు 2,500 నుంచి 3,000 ఎకరాలు ఉన్నట్లుగా సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. ఆ భూములు తీసుకోకపోవడం వల్ల, ఆ భూములు ఇవ్వకపోవడం వల్ల చాలా చోట్ల రోడ్లు నిర్మాణ పనులు ఆగిపోయి, లేకపోతే వేరే ఇతర నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ భూమిని అంతా కూడా భూ సేకరణ ద్వారా తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 2014 నవంబర్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ ద్వారా భూమిని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తర్వాత కొంతమంది రైతులు భూమిని ఇవ్వడానికి నిరాకరించడంతో ఇప్పుడు ఆ భూమిని దాదాపు 2,500 నుంచి 3,000 ఎకరాలని భూ సేకరణ ద్వారా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ రాజేష్.